హాయ్ మామ్స్, ఈ రోజు మన 5 minutes with mom 100 days యాక్టివిటీ సిరీస్ లో డే 14 కి అయితే వచ్చేసాము. ఈ రోజు మనం గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్లోర్ పైన ఒక దుపట్టా గానీ ఏదన్నా ఒక బెడ్షీట్ ఇలాగ ఏదన్నా గానీ ఒక క్లాత్ ని ఇలాగా స్ట్రైట్ లైన్ లో పెట్టుకోవాలి. పిల్లలు ఆ లైన్ ని దాటుతూ ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు సైడ్ టు సైడ్ జంప్ చేయాలన్నమాట. ఈ యాక్టివిటీ వల్ల బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, కాళ్ళల్లో బలం పెరుగుతుంది అండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఆ తర్వాత పుల్లింగ్ అండ్ పుషింగ్ యాక్టివిటీ చేయించాము. అది ఎలాగా అంటే ఇంట్లో ఉండే ఏదైనా వాళ్ళు మోయగలిగే బరువు ఏదన్నా తీసుకొని దాన్ని నెమ్మదిగా తొయ్యడము లాగడం చేయించాలి. నేనైతే ఇలాగ సోఫా చైర్ తో అయితే ట్రై చేశాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే షోల్డర్స్, చేతులు, కాళ్ళు మొత్తం బాడీ మజిల్స్ అన్ని పనిచేస్తాయి. అలాగే పిల్లల్లో బాడీ కంట్రోల్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా థర్డ్ యాక్టివిటీ వచ్చేసి ఒక స్టిక్ కానీ లేదా ఒక పైపు అలాగే ఏదైనా తీసుకొని దాన్ని అటు ఇటు కదిలిస్తూ పిల్లలు దానికి తగ్గట్టుగా జంప్ చేయాలన్నమాట. ఇది చాలా ఫన్ గా కూడా ఉంటుంది. అదే టైంలో రిఫ్లెక్స్, టైమింగ్, కాన్సన్ట్రేషన్, బ్యాలెన్స్ అన్ని ఒకేసారి ప్రాక్టీస్ అవుతాయి ఈ యాక్టివిటీ చేయించడం వల్ల. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మామ్స్, ఈ రోజు మా బాబు ఈ యాక్టివిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా చేయలేకపోయాడు. కొన్ని చోట్ల బ్యాలెన్స్ మిస్ అయ్యాడు, కొన్ని చోట్ల జంప్ చేయడానికి టైం తీసుకున్నాడు. అది పూర్తిగా నార్మల్. ప్రతి పిల్లవాడి జర్నీ వేరే ఉంటుంది. ప్రతి చిన్న అడుగు కూడా ఒక పెద్ద ప్రోగ్రెసే. ఒక్క రోజులో పర్ఫెక్ట్ అయిపోవాలని ఆశించకండి. రోజు 5 minutes నుంచి ఒక 10 minutes ఇలా కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేయిస్తే రోజు కష్టంగా అనిపించినా రేపు చాలా ఈజీగా అనిపిస్తది. మన పని వాళ్ళని ఇతర పిల్లలతో పోల్చడం కాదు, నిన్నటి వాళ్ళతో ఈరోజు వాళ్ళని పోల్చడం అన్నమాట. నిన్నటికి ఈ రోజుకి ఎంత డెవలప్మెంట్ వచ్చింది అని చూసుకోవడమే. చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. మీ పిల్లలతో కూడా ఈ యాక్టివిటీస్ ట్రై చేయండి. ఎలా చేశారో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ అలాగే థెరపీ బేస్డ్ హోమ్ యాక్టివిటీస్ కోసం స్పెషల్ మామ్ స్టోరీస్ ని ఫాలో అవ్వండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం కలిసి మన పిల్లల భవిష్యత్తుని ఇంకా అందంగా తీర్చిదిద్దుకుందాం. వేదాంశ్ ఈ యాక్టివిటీస్ ఇంతకు ముందు ఇంకా బాగా చేసేవాడు. రీసెంట్ గా వాడికి సర్జరీ అవడం వల్ల దాని నుంచి ఇంకా పిక్ అవ్వలేదు అనమాట. 3-4 months అవుతుంది. ఇంకా వాడు సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకోసమనే ఇవి కొంచెము డిలే అయితే చేస్తున్నాడు. ఇంకా అంత పర్ఫెక్ట్ గా అయితే రాలేదు. కానీ ఏదైనా ముందుకెళ్ళడానికే కదా. బై